అదిగదిగో ఆ నెలవంకే నేడు అడుగేస్తూ నన్ను చేరింది చూడు. అది మొదలు కను పాపకి శ్వాస లేదు, అటుపైన విడనంది నా చూపు. ఇదేమి మాయో, ఇదేమి మాయో, ఇదేమి మాయో, నీ నవ్వుల హరివిల్లే హాయో. ఇదేమి మాయో, ఇదేమి మాయో. హాయ్ శ్వేత. హాయ్ అజయ్, ఏం చేస్తున్నావు? చిన్న వర్క్ ఉంటే చేసుకుంటున్నా. ఇంతలో నువ్వు గుర్తొచ్చావు, అందుకే కాల్ చేశా. యాక్చువల్గా ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు. నాకు కొంచెం భయంగా ఉంది. అవునా? మరి నేను వచ్చి మాట్లాడినా? ఏం మాట్లాడతావు? అదే మన పెళ్లి గురించి. జాబ్ ఏం లేదు, డైరెక్ట్గా వచ్చి ఏం మాట్లాడతావు? బిజినెస్ ఉంది కదా. అది మీ పేరెంట్స్ది. నువ్వేం చేస్తున్నావంటే బ్యాక్లో ఉంటానని చెప్తావా? మరెలా? సర్లే, నువ్వు ఒక పని చేయి. ఇంకా టైం ఉంది కానీ ఫస్ట్ ఏమైనా జాబ్ సంపాదించు. ఓకే షూర్, ఐ విల్ ట్రై ఫర్ ఇట్. సర్లే కానీ అర్జెంట్గా ఒక 10K కావాలరా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదు. తన దగ్గర మనీ లేవంట. వాట్ ఎవర్ యూ గివ్ మనీ బిఫోర్ టోటల్ అమౌంట్ డౌరీలో యాడ్ చేసి ఇస్తాలే. నేను ఎప్పుడైనా అడిగానా? అలా అంటావేంటి? జస్ట్ కిడ్డింగ్ రా. నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి, ఓకేనా? చాలా అర్జెంట్, మర్చిపోకు. ఓకే. చలో, లవ్ యూ. లవ్ యూ. బాయ్. బాయ్. సారీ నాన్న. హాయ్ శ్వేత, నాకు జాబ్ వచ్చింది. ఓ, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. మరి పార్టీ ఎప్పుడు? ఈ రోజే. సరే, ఎక్కడ? కమ్ టు 1 డిగ్రీ బేకరీ. ఓ, డన్. సరే అయితే వస్తాలే, బాయ్. వెయిట్ చేస్తుంటా. బాయ్. థ్యాంక్ యూ. తీసుకో శ్వేత. తీసుకో. థ్యాంక్ యూ. సో శాలరీ ఎంతరా? 10,000. ఓ, అవునా? యా. ఇప్పుడు మీ పేరెంట్స్ మన పెళ్ళికి డెఫినెట్గా ఒప్పుకుంటారు, బికాస్ ఐ గాట్ జాబ్. ఒకవేళ ఒప్పుకోకపోయినా నాకు జాబ్ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా చూసుకుంటా. యాక్చువల్లీ రేపు నైట్ నేను తిరుపతి వెళ్తున్నాను. ఒక 3 days వరకు ఉండను. ఓ, నాకు జాబ్ వస్తే తిరుపతి వస్తాను మొక్కున్నావా? అలా ఏం లేదు, ఆల్రెడీ ఇంట్లో ప్లాన్డ్, సో వెళ్ళాలి. అవునా? సరే వెళ్ళు. ఈ 3 days నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. అలా అని ఇంట్లో ల్యాండ్లైన్కి కాల్ చేయకు. అందరూ వస్తున్నారు, జస్ట్ అక్కని బావ మాత్రమే ఉంటారు, ఓకేనా? సరే బేబీ. లవ్ యూ రా కన్నా. లవ్ యూ టూ రా. సరే మరి వెళ్దామా? యా, పద. హలో అజయ్, నేను వినిత.
మళ్ళీ అయినా చెప్పాలా శ్వేత గురించి? యా అవును, నీకు తెలుసా సర్లే కానీ ఏంటో చెప్పు. ఈరోజు శ్వేత పెళ్ళి. హలో అజయ్. హలో. ఓ అవునా? అవును. సరే నేను చూసుకుంటాలే కానీ మళ్ళీ నువ్వు ఇలా కాల్ చేసి చీప్ డ్రామాలు ఆడుకో. అది కాదు అజయ్. అజయ్ ఇలా కట్ చేసేసాడు ఏంటి? నోరు తెరిస్తే పత్తారు. ఛ! శ్వేత నన్ను ఎప్పటికీ మోసం చేయలేదు. ఒకవేళ నన్ను ఇప్పుడు కాల్ చేసి అడిగినా మళ్ళీ సూసైడ్ చేసుకుంటుంది. నేనంటే దానికి అంత పిచ్చి. పోనీ శ్వేత ఆఫీస్కి చేద్దాం. హలో హలో చెప్పండి, ఎవరు? హలో ఐ అజయ్ అండి. శ్వేత ఉందా? శ్వేత లేదండి. ఇంతకీ మీరెవరు? ఆ అజయ్ అండి. శ్వేతతో మాట్లాడదామని కాల్ చేశాను. ఓ అజయ్, మీరా? నేను మీకు తెలుసా? యా, అప్పుడప్పుడు ఆఫీస్ దగ్గరకు వస్తారు కదా శ్వేతతో మాట్లాడడానికి. యా అవునండి. అవును, మీరు శ్వేత బ్రదరే కదా, మరి ఏం తెలియనట్టు ఈ టైంలో ఆఫీస్కి కాల్ చేశారేంటండి? అర్థం కాలేదు. మీరు తన బ్రదర్ అజయే కదా? యా ఐమ్ అజయ్, బట్ ఐఎమ్ నాట్ హర్ బ్రదర్. బ్రదర్ కాదా? మరి శ్వేత మీరు తన బ్రదర్ అని చెప్పింది. పైగా తను లవ్ చేసిన అబ్బాయి సాత్విక్తో ఈరోజు 10:15కి మ్యారేజ్ అని చెప్పింది. అదేంటి, మీకేం తెలీదా? హలో హలో అజయ్ గారు ఉన్నారా? హలో హలో హలో. శ్వేత నన్ను మోసం చేసిందా? శ్వేత నన్ను మోసం చేసింది. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఫైన్. మార్నింగే వచ్చారా తిరుపతి నుంచి? ఓ అవునా? ఎస్ బేబీ, యాక్చువల్లీ నీకు 3 డేస్లో వస్తా అని చెప్పా కదా, కానీ కొంచెం డాడీ వాళ్ళు అటు నుంచి ఊటీ వెళ్దాం అనేసరికి లేట్ అయింది. ఓ అవునా? ఏంట్రా డల్గా ఉన్నావు? హెల్త్ బాగాలేదా? నథింగ్ రా, కొంచెం హెడేక్ గా ఉంది అంతే. టాబ్లెట్స్ వేసుకో. సరే. రే, ఒక చిన్న హెల్ప్, చాలా అర్జెంట్, చేస్తావా? చెప్పు. యాక్చువల్లీ టూర్లో నా మనీ అంతా అయిపోయాయి. క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలి. ఒక 25K కావాలి. ఈరోజే లాస్ట్ డేట్ బిల్ పే చేయడానికి. పంపిస్తావా? హలో హలో, ఓయ్ ఉన్నావా? ఉన్నా. మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉంటావు. ఏం లేదు, చెప్పు. అర్జెంట్గా ఒక 25K కావాలి బేబీ. క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలి. 25 సరిపోతుందా లేకపోతే 50 ట్రై చేయనా? ఏంట్రా జాబ్ చేస్తున్నావని పొగరా? పొగరా? నాకా? అంత లేదులే కానీ చెప్పు. 25K చాలులే, డూ ఇట్ నౌ, అర్జెంట్. ఇంకెందుకే మోసం చేస్తావు? యు బ్లడీ పిచ్. హే ఏంట్రా బలిసిందా? ఏంటి ఎలా అంటున్నావు? లేకపోతే ఏంటే, నన్ను మోసం చేసి నన్ను వాడుకుని వేరేవాడిని పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ ఏం తెలియనట్టు నగ్గనాచి నాటకాలు ఆడుతున్నావా? ఓ తెలిసిపోయిందా? అవును చేసుకున్నా, ఏంటి ఇప్పుడు? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదే? ఎలా మోసం చేసావే? యు పిచ్. హలో మైండ్ యువర్ వర్డ్స్. అయినా ఇందులో నా తప్పేముంది? మోసం చేయటం తప్పు కాదా? నేను మోసం చేయలేదు. మరి నేను సేవ్ అయ్యా నిన్ను పెళ్లి చేసుకోకుండా. ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. సో నువ్వు చేసింది మోసం కాదా? అయితే దీన్ని ఏమంటారు? చూడజయ్, నువ్వు ఇంకా బీటెక్ కూడా కంప్లీట్ చేయలేదు. నువ్వు పైగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు. నా ఏజ్ 28, నీ ఏజ్ 23. మా ఇంట్లో ఒప్పుకోరు. ఓహో అవునా? మరి ఇదే మాట నేను అప్పుడు అడిగితే ఏదేదో పెద్ద డైలాగులు చెప్పావు కదే, సచిన్ అని, మహేష్ అని, ఇంకేదో చెప్పావు. మరి ఇప్పుడేమైంది?
అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు వేరు ఇప్పుడు వేరా? అప్పుడు నేను లవ్ అని ఆలోచించాను, బట్ మ్యారేజ్ వరకు వస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్? టోటలీ డిఫరెన్స్. మ్యాచ్ అవ్వదు అని డిసైడ్ అయ్యాను. ఏం మ్యాచ్ అవదు? నీ శాలరీ జస్ట్ 10K, నా శాలరీ 50K. నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు. పైగా మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా నిన్ను యాక్సెప్ట్ చేయరు. సో వాట్? ఇవన్నీ నీకు ముందే తెలుసు కదా. లవ్లో ఉన్నప్పుడు ఆ ఆలోచనలు ఏం రావు. మ్యాక్సిమం ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళంతా ఇలానే ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్ శ్వేత. చూడు జై, నీకు నేనే కాదు, ఏ అమ్మాయి సెట్ కాదు. నీకు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఒక మంచి జాబ్ లేదు, ఒక రొమాంటిక్ ఫీల్ లేదు. అసలు నువ్వు వేస్ట్ అజయ్. నీకు జస్ట్ ఒక అమ్మాయి లైఫ్లో ఉంటే చాలు, తనతో మాట్లాడితే చాలు, ఇంకేం అవసరం లేదు. అర్థమైందా? చాలా బాగా బుద్ధి చెప్పావు శ్వేత. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. బీ హ్యాపీ. ఇంకోసారి ఏ అమ్మాయిని లవ్ చేయకు, ఎందుకంటే నీ ముఖానికి లవ్ సెట్ కాదు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అన్విత క్రియేషన్స్.